కోడెల మరణానికి ప్రధాన కారణం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనేనని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ గోశాలలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ కన్వీనర్గా ఉండి ఒక్కో రైతుకు 2 కోడెలు ఇవ్వాల్సిన నిబంధనలను తుంగలో తొక్కింది మంత్రి సురేఖ అని విమర్శించారు. వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి గోశాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది ఇది పరిశీలించడానికి. నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 కోట్లు ఇచ్చుంటే ఇది జరగకపోయిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు, కానీ మరి మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభలు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తారు. దేవాదాయ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే బురద చల్లి మన వారే మొదలుపెట్టి బురద చల్లి ఏదో ఎదుటి మీద బురద చల్లి మేమే ఇది చేస్తున్న ఒక కార్యక్రమం చేపడతాం. ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ గోశాలలో సుమారుగా 500, 400, 500 గోవుల్ని ఏదైతే కోడల్ని ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండనో వారి చర్య వల్లనే ఇలా 1300 పెట్టే పరిస్థితికి వచ్చింది. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి కలెక్టర్ కన్వీనర్గా ఉండి రైతు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో సహా వచ్చినట్టయితే రైతుకు ఉపయోగపడే విధంగా ఒక జోడి కోడళ్ళు వారికి ఇవ్వాలని ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా నడవక దానికి వ్యతిరేకంగా నడిచి ఇవాళ మరే ఎక్కడో గీసుకొండ వారి రాంబాబు అనే ఒక వ్యక్తి మరి గీసుకొండ వారి నియోజకవర్గంలో మరి గోశాల పెట్టిన అని ఒక లెటర్ వారిని అర్జీ పెట్టుకోవడము, వారు దానిలో మరి ప్లీజ్ కన్సిడర్ అని మరి ఈఓ గారికి రాయడము, తద్వారా రూల్స్ అన్ని కూడా తుంగలో తొక్కి మరి ఇవన్నీ పక్కకు పెట్టి మరి వారికి 60 కోడలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా మరి అప్పుడు ఇగో ఈ అన్ని పత్రికలలో కూడా వచ్చినాయి, మీరు అందరూ కూడా చూసారు. ఇవన్నీ ఏంటంటే వారు ఇచ్చిన ఈ కోడల్ని అయినే వ్యాపార రీత్యా 60 కోడలు తీసుకపోతే 49 కోడలు లేదు. అక్కడ ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ